మేఘాలతోటి కూడా మీరు మాట్లాడినటువంటి మీరు ఫణి గారు ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ముఖ్యంగా మీ కో ఆర్టిస్ట్ సునైన గురించి చెప్పాలి మీరు. అది సంగతి ఇందాక నుంచి అంటాను ఏంది అనుకున్నాను నేను. హాయ్ అండి, నమస్తే. టైటిల్ వచ్చేసి శబరి. నిజంగా ప్రొడ్యూసర్ అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని నేను చెప్పట్లే. అన్న నన్ను మోసం చేసిండు, అన్న మోసం చేసిండు. ఎందుకంటే ఇది మంచి సాఫ్ట్ సినిమా, మంచి కామెడీ సినిమా అనుకున్నా. మా బేబీ సునైనా అంటారు, ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ సునైనా గారు, నేను మంచి కామెడీ సీన్స్ చేసాం. అప్పుడు నాన్ స్టాప్ పంచులతోటి ఫనీ మన కామెడీ సీన్ అదిరిపోద్ది, ట్రైలర్లో ఎదిరిపోద్ది. కట్ చేస్తే మొత్తం ఇక్కడేమో దేక్తాడి పోచమ్మ గడి ఉచ్చబడుతుంది. ఆ ట్రైలరు నిజంగా అమ్మ తోడు లైట్లు పని చేసిండ్రు, చూడమని చెప్పి నేను ముందు కూర్చోబెట్టిండ్రు. సూపర్ మీదకి వస్తాను, సూపర్ ముందుకు పోతాను, లైట్ వేసిండ్రు, మంచిగా అనిపించింది. తర్వాత నిజంగా ఐ లవ్ యూ సో మచ్ అన్న, కెమెరామెన్ అన్న, బా సూపర్ తీసినావు. నిజంగా ఇవాళ రేపు మస్తు ఎంత ఒకళ్ళొకళ్ళు పోటీ చేస్తున్నారు. సునైన గారి గురించి చెప్పాలి. ఆవిడ కామెడీ పంచులు, ఆవిడ టైమింగ్, నేను టైమింగ్ ఆ సీన్లు 2-3 సీన్లు చేసాము. ఒక్కటి నాన్ స్టాప్గా నేను పంచులు వేస్తుంటే ఆవిడేస్తున్నారు, నేను వేస్తాను. చివరికి కట్ చెప్పినా కూడా అట్లే పంచులు వేసుకుంటూ పోయినాం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి పెద్ద ఆర్టిస్టులతోటి చేయటం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతే, ఓకేనా? థ్యాంక్ యూ చెప్పేసి. అదేవిధంగా మా వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడ హీరోనా హీరోయినా ఏం చెప్పాలి అర్థం కావట్లే. ఫైటింగ్లు చేసేస్తారు, ఎమోషనల్ చేసేస్తారు, సీరియస్. మేడంతో ఇంకో సినిమా కూడా చేశా. ఆ మామూలుగా లొకేషన్కి వచ్చిన మంచి శారీ కట్టుకొని ఇట్లా నెమ్మదిగా ఇట్లా మంచిగా హాయ్ 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 అన్నారు. ఇక్కడ చూస్తే ఇట్లా మీదకి వచ్చేసి ఫైటింగ్లో ఇట్లా కొట్టుతున్నారు. అమ్మ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో చేయటం మాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఆ లొకేషన్లో చూస్తేనేమో అసలు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు అన్నట్టు చాలా సైలెంట్ హాయ్ 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 ఇలా ఉన్నారు. స్క్రీన్ మీద చూస్తేనేమో మొత్తం వైలెంట్ వైలెంట్ వైలెంట్. బాబా ఇట్లే నవ్వుతున్నారు, కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద మాత్రం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూడండి, ఫ్యామిలీ అందరూ నుంచొని మీ దండం పెడతా జర 3వ తారీఖు వస్తుంది చూడండి అన్నట్లేరా. ఒక్కొక్కరు చూడండి ఎంత జాలీగా అందరు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాం. అందుకని ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా దయచేసి, ఇది చిన్న సినిమా అనుకుంటున్నారు, కాదు, ఇది మనసున్న మనిషి తీసిన సినిమా, అందరు మనుషున్న మనసులు చేసిన సినిమా. కష్టపడి చేసాం. కొడైకెనాల్లో పొద్దున పోతేనేమో చలి, మధ్యాహ్నం పూట సురుమని ఎండ అంటుంది. పొద్దునే 3-4 స్వెటర్లు వేసుకొని పోయేటండి. ఇట్లా పోయినా తీస్తేనేమో మొత్తం తర్వాత మేఘాలు ఇట్లా మేడ అన్నట్టు ఇట్లా మేఘాలు ఇట్లా తగులుకుంటూ పోయినాయి. నిజంగా చాలా చాలా కష్టపడి కొన్ని రోడ్లు కూడా సరిగ్గా లేని ప్రదేశాల్లో వెళ్ళాం. అసలు రోడ్లు కూడా చీప్ అయితే ఇట్లా పండుకొని పోయేది, ఇట్లా పండుకొని ఇట్లా పోయేది. నాయన జాగ్రత్త. వాడేమో హిందీలో హిందీ పాటలు పెట్టుకుని ఇట్లా పోయేటోడు, ఆడు కింద పడి మీద పడి లేపుకుండా పోయేటోడు. అంత కష్టపడి సినిమా చేసాం. ప్లీజ్ దయచేసి నేను అనే సినిమా ఏంటంటే, సినిమా చాలా చాలా బాగా వచ్చింది అని అందరు చెప్తారు కదా, మేము కూడా చెప్పేది అదే చెప్తాం. నిజంగా చాలా బాగా వచ్చింది. సాంగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అంతా సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా. అందుకే మా ఫ్యామిలీ అందరూ కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఇవాళ అందరు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా చూడండి, హిట్ చేయండి. మా అన్నకి చాలా చాలా డబ్బులు వస్తాయి, మీకు ఇట్లాంటి సినిమాలు చాలా చాలా చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫణి కౌలర్. థ్యాంక్స్ ఫణి గారు. అండ్ ఎస్, వన్ ఆఫ్ ద ఫైనల్